మార్కెట్ హోప్ అంతా ఇంట్రెస్ట్ రేట్ల మీదే ఉంది. సెప్టెంబర్ 18న యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది, వాళ్ళు చెప్తారు 50 బేసిస్ పాయింట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ కొంచెం యూటర్న్ తీసుకున్నట్టే లెక్క, అంటే కొంచెం యూటర్న్ తీసుకున్నట్టే లెక్క. మార్కెట్లో అయితే 49% డేటా రిలీజ్ చేసిన తర్వాత 49% అంటే పలానా డేట్కి ఇస్తారనుకున్నప్పుడు నమ్మకం 49% ఉంది 50 బేసిస్ పాయింట్ చేస్తారని. సో సెప్టెంబర్ 7th 30% ఉంది. యుఎస్ జాబ్స్ డేటా రీసెంట్ గా వచ్చింది, అది కొంచెం షార్ప్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్లో డౌన్, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి స్లో దానికంటే షార్పర్ గా ఉంది. సో 3 months యావరేజ్ నాన్ ఫార్మ్ జాబ్స్ ఇన్ యుఎస్ కూడా 1,42,000, అది లీస్ట్ వచ్చింది, అదొకటి నెగిటివ్. అంటే 9.1% ఇన్ఫ్లేషన్ 22 నుంచి 2% లెవెల్కి వచ్చింది కదా. సో వితౌట్ ట్రిగరింగ్ రిసెషన్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు 25 బేసిస్ చేస్తారా 50 బేసిస్ చేస్తారా అంటే 50 బేసిస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా 50 బేసిస్ నెక్స్ట్ డిసెంబర్ లో ఇంకో 50 చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకే అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అది చెయ్యకపోతే కొంచెం డౌన్ అవ్వచ్చు, 25 చేసినా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో 50 బేసిస్ చేస్తే ఎక్స్పెక్టేషన్ కాబట్టి పడకుండా ఉండే ఛాన్సులు ఉంటాయి. చూద్దాం, లెట్ us hope good for the market. Thank you.